నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి. మే 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఈ పక్షం చూసినట్లయితే అంతా ఒక మెరుపులా ఉంటుంది. అంతా మీకు ఒక మాయామయ జగంబే. అసలు ఏ పనైనా మీ అండర్లోనే జరుగుతుందా, మీ ఆధ్వర్యంలోనే జరుగుతుందా అన్నట్లుంటుంది. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు ఏ విషయంలోనైనా సరే. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాత్రం సహనం ప్రదర్శించాలి, ఓపిక అవసరం. ఎవరేమన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోకూడదు. అలా రెస్పాండ్ అవ్వటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. సహనంగా ఉన్నట్లయితే రావలసినటువంటి ప్రమాదాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే ఏ పనైనా మీకు నిదానంగానైనా సాగిపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీలో నిరాశ ఎక్కువగా ఉంటుంది, నిస్సహాయత. ఆ నిరాశ నిస్సహాయత పోతే అంతా బాగానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా చాలా పొదుపుగా ఉండాలి. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఆర్డర్స్ పెట్టి వేసుకోవటం కాదు.
అర్థమైందా? ఏమిటేమిటో పెట్టేస్తూ ఉంటారు, ఏదేదో చేసేస్తూ ఉంటారు. అలాంటి చేసేవారికి హెచ్చరిక, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఒంటరి కాలక్షేపాలు, ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. ఎందుకంటే మీరు ఒంటరిగా కూర్చోవటం, లోన్లీగా ఉండటం, ఒంటరిగా ప్రయాణాలు చేయటం అంత అనుకూలంగా అయితే కాదు. అలాగే ఏదైనా దూర ప్రయాణం కూడా ఒంటరిగా చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలాగే మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదువుగా మాట్లాడాలి. ఎంత సున్నితంగా వ్యవహరిస్తే అంత మంచిది. ఒక్కొక్కసారి లోపట వచ్చేస్తూ ఉంటుంది ఊపు, కానీ తప్పదు. ఆ ఊపుని ఆపాలి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారైతే కాస్త కాన్సంట్రేషన్ ఎక్కువగా పెంచినట్లయితే సక్సెస్ అవుతారు. ఇక రుణ ప్రయత్నాలు ఏదైనా చేయాలి అనుకుంటే బాగానే ఉంటుంది, మీ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఇక కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించాలి. సాక్షులు కూడా మీకు అడ్డం తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి, వాయిదాలు తీసుకోండి. ఇక స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. డాక్యుమెంట్స్ కూడా అంతా మీకు ఒక భ్రమలా ఉంటుంది, యథార్థంగా కనిపిస్తూ ఉంది, కాకపోతే మీకు తెలియకుండా మాయ జరిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరెవరో కొత్త వాళ్ళు పరిచయం అవటం, ఆ పరిచయాలు కూడా మీరు వారిని బాగా నమ్మేయటం, ఆ నమ్మేయటం వలన మీరు చాలా మోసపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎవరి గురించి ఏమీ తెలియకుండా నమ్మటం అంత మంచిది కాదు. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. వీసా, పాస్పోర్ట్ అప్లై చేసేవారికి సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక అవకాశం వస్తే దాన్ని అప్పుడే వదులుకోవద్దు. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉన్నారో వారే మీకు దెబ్బ కొట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకైతే మధ్యస్థ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. పని ఒత్తిడి కూడా ఒక పెద్ద సవాల్గా మారిపోయేటువంటి సూచనలు ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో సహచరుల మీద, మీ కో ఎంప్లాయీస్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకైతే బాగుంది. వ్యాపారాల్లో కూడా నూతన మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు డెఫినెట్గా సక్సెస్ అవుతాయి. అలాగే మీ దగ్గర పనిచేసేవారు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వారి మీద ఒక కన్నేసి ఉంచండి. అందరూ చెడ్డవారని కాదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు. అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారస్తులు అంటే జాయింట్ బిజినెస్ చేసేవారికి పర్వాలేదు, బాగానే ఉంది, యాజ్ యూజువల్గా నడిచిపోతూ ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది, లాభాల బాటలో ఉంటారు. ఇక కళారంగాల వారు అంటే టీవీ, సినీ, ఇతర కళాకారులందరూ కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, లేదనుకుంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల హెల్త్ కేర్ అనేది చాలా ముఖ్యం. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలు ఉన్నవారు మాత్రం విజయం సాధిస్తారు. అనవసర విషయాలకు సమయం ఎక్కువగా కేటాయించుకుంటా తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మరి ప్రేమికులకు చూసినట్లయితే కాస్త కష్టకాలంగానే చెప్పాలి. ఈ రాశి వారికి 1, 3, 5, 12 అనుకూలంగా ఉన్నాయి. 6, 10, 14 తేదీలు నిదానంగా వ్యవహరించాలి. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదవండి. ముఖ్యంగా మీకు ఏలినాడు శని నడుస్తూ ఉంది కాబట్టి మరి మన ఈ శనీశ్వర జయంతిలో మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్.
సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.